ఆంధ్ర మూలాలు ఉన్నాయి కాబట్టి అడుగుతున్నా. అద్దంకి దయాకర్ తెలంగాణ వాడా, ఆంధ్ర వాడా? నేనైతే నా పుట్టి ఈ, తెలివి వచ్చిన తర్వాత నా పూర్వీకులు కూడా తెలంగాణే. ఆ, ఉమ్. మా అంటే మొత్తం కల్ట్ మొత్తం ఇక్కడ తెలంగాణ. తెలంగాణనే ఉంటుంది. ఉమ్, కాకపోతే అందరు ఆంధ్రాలో కొంత తెలిసిన వాళ్ళు మా చుట్టాలు అక్కడ ఉండడం, మా ఆవిడ తరపు చుట్టాలు, మా ఆవిడ తరపు చుట్టాలేంది వాళ్ళ ఉమ్. మమ్మీ విజయవాడ యార్లగడ్డ అటువైపు ఉంటుంది కాబట్టి ఎప్పుడు పోతుంటాం కాబట్టి ఇంకా ఆంధ్ర అని అనుకోవడానికి కూడా అవకాశాలు ఎక్కువ మీ ఉంటాయి. స్కూలు, కాలేజ్, ఎల్ఎల్బి ఎక్కడ సార్? సూర్యాపేట మొత్తం అంటే నూతన్ కల్ ఇప్పుడు నా కాన్స్టిట్యున్సీ 10th వరకు 10th వరకు నూతన్ కల్లోనే ఉన్నారు. నూతన్ కల్ జెడ్పిహెచ్ఎస్, ఇంటర్మీడియట్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ సూర్యాపేట, ఓకే. పీజీ నల్గొండ పీజీ సెంటర్ అప్పుడు ఉస్మానియా కింద ఎంకమ్, ఎంసీఏ సెయింట్ ప్యాట్రిక్స్ మన క్యాంపస్ పక్కన ఉంటుంది నల్లకుంట రోడ్ సెయింట్ ప్యాట్రిక్స్ కాలేజ్. తర్వాత ఎల్ఎల్బి సుల్తాన్ ఉలూమ్ కాలేజ్, ఓకే. పిహెచ్డి ఉస్మానియానే. అంతా ఈ స్టడీ అంతా ఉస్మానియా కిందనే. కాకపోతే ఇట్లా ట్రాక్ పుట్టిన ఊరు కాంచి మొదలు పెట్టేసి ఇట్లా సూర్యాపేట నుంచి ఇట్లా నల్గొండ హైదరాబాద్ వచ్చింది. సో కొంచెం చదువు ఎక్కువ ఇంట్రెస్ట్, ఎందుకంటే చదువుకుంటేనే ఎక్కువ తెలివి కల్లోళ్ళు జర సమాజానికి ఉపయోగపడుతున్నారు అని అందరిని చూసినాం. ఇప్పుడు వాళ్ళందరినీ చూసి ఇమిటేషన్ అనేది కాదు కానీ ఇప్పటికి ఇంకా పోస్ట్ డాక్టరల్ కానీ ఇంకా కొంత చదవాలనే ఆలోచన ఉంటుంది. సో ఏది ఏమైనా నాకు తెలంగాణ ఉద్యమకారునైనా కూడా ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో నన్ను పర్టికులర్గా తెలంగాణ ఉద్యమకారుడిన తెలంగాణ పక్షపాతి అనేది ఏముండదు. ఆంధ్రాలో అంతే ప్రేమ ఉంటుంది, తెలంగాణలో అంతే ప్రేమ ఉంటుంది. కాకపోతే ఈ ప్రాంతాల మధ్యన వైరుధ్యాలు రాజకీయాల వల్ల వచ్చినాయి కానీ వ్యక్తిగతంగా అందరూ మానవీయంగానే ఉన్నారు, సంతోషంగానే ఉన్నారు. రాజకీయాల కోసమో ఇంకో కారణాల కొరకు మనం విడిపోవాల్సిన అవసరం ఎప్పుడు రాకూడదు.